పుష్ప అనగానే పుష్ప పుష్ప అంటూ హమ్ చేసేస్తున్నారు మ్యూజిక్ లవర్స్. పుష్ప 1 సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇప్పుడు పుష్ప 2 విషయంలోనూ అదే జస్ట్ కంటిన్యూ అవుతోంది. పుష్ప 1 సాంగ్స్ చార్ట్ బస్టర్స్, అందులో డౌట్ లేదు. మరి పుష్ప 2 సాంగ్స్ సంగతి ఏంటి? ఫస్ట్ పార్ట్ రేంజ్లో సెకండ్ పార్ట్ సాంగ్స్ పేలుతున్నాయా? యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయా? పుష్ప సాంగ్స్ అంటేనే సెన్సేషన్ కు మారు పేరుగా మారాయి. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు అదే కనిపించింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో సాంగ్స్ రిలీజ్ అవుతున్నప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, సెకండ్ పార్ట్ సాంగ్స్ మాత్రం ఫస్ట్ పార్ట్ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు ఇచ్చేంత హై మాత్రం ఇవ్వడం లేదు. ఎక్కడో ఆ బీట్ మిస్ అవుతోందని పుష్ప ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. అందుకే పుష్ప సాంగ్ ఇంకా 50 మిలియన్ దాటలేదంటూ రీజన్స్ చెప్పుకొస్తున్నారు. పుష్ప మొదటి భాగంలో సామి సాంగ్ లేదా శ్రీవల్లి సాంగ్, ఏయి బిడ్డ సాంగ్, ఊ అంటావా సాంగ్, ఇలా ఏ పాట తీసుకున్నా యూట్యూబ్ షేక్ అయిపోయింది. వ్యూస్ విషయంలో రికార్డులు బద్దలయ్యాయి. ఆ తరువాత థియేటర్స్ లో ఇవే సాంగ్స్ సినిమాకు కాసుల వర్షాన్ని కురిపించాయి. పుష్ప 2లో పుష్ప సాంగ్ లేదా ఇప్పుడు రిలీజ్ అయిన సూసేక్కి సాంగ్ జస్ట్ యావరేజ్ నంబర్స్ అంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పుష్ప సాంగ్ మొదటి భాగంలో వినిపించిన ఏయ్ బిడ్డాకు ఇంకో వెర్షన్ అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన సూసేకి సాంగ్ మొదటి భాగంలో వచ్చిన సామి సాంగ్ కు ఎక్స్టెండెడ్ వెర్షన్. అయితే సామితో కంపేర్ చేస్తే సూసేకి ట్రాక్ మాత్రం కాస్త డల్ గానే ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా రెండంటే 2 పాటలతో అప్పుడే పుష్ప 1 సాంగ్స్ తో పుష్ప 2 సాంగ్స్ ను కంపేర్ చేయలేమని, ఫుల్ ఆల్బమ్ రిలీజ్ తర్వాత పుష్ప 2 సాంగ్స్ గురించి కంపేర్ చేస్తే బెటర్ అంటున్నారు యూనిట్ వాళ్ళు. ఇంకా సినిమా నుంచి 4 పాటలు రిలీజ్ కావాల్సి ఉంది. త్వరలోనే అవి విడుదల కానున్నాయి. పుష్ప 1 సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు లేదా పుష్ప 2 సాంగ్స్ రిలీజ్ అవుతున్నప్పుడు ఒకటి మాత్రం సిమిలారిటీ కనిపిస్తోంది. అదే పాటల్లో హుక్ స్టెప్స్ పాపులర్ కావటం, సాంగ్ సూపర్ హిట్ కావటం వేరు, సాంగ్స్ లోని హుక్ స్టెప్స్ వైరల్ కావటం వేరు. ఈ విషయంలో మాత్రం సుకుమార్ ప్రతిసారి సక్సెస్ అవుతున్నాడు. పుష్ప 1లో తగ్గేదే లేదు అనేది ఎంత వైరల్ అయిందో, సినిమాలోని సాంగ్స్ లోని హుక్ స్టెప్స్ అంతకంటే వైరల్ అయ్యాయి. శ్రీవల్లి సాంగ్ లో అల్లు అర్జున్ స్టెప్, సామి సాంగ్ లో రష్మిక వేసిన స్టెప్, ఊ అంటావాలో సమంత వేసిన స్టెప్, ఇలా పుష్ప నుంచి ఏ సాంగ్ రిలీజ్ అయినా అందులో స్టెప్స్ అన్ని వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాను కొన్ని నెలల పాటు ఊపేస్తున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కనిపించే సీన్ ఇది. పుష్ప 1లో తగ్గేదే లేదు అనేది ఎంత వైరల్ అయిందో, సినిమాలోని సాంగ్స్ లోని హుక్ స్టెప్స్ అంతకంటే వైరల్ అయ్యాయి. శ్రీవల్లి సాంగ్ లో అల్లు అర్జున్ స్టెప్, సామి సాంగ్ లో రష్మిక వేసిన స్టెప్, ఊ అంటావాలో సమంత వేసిన స్టెప్, ఇలా పుష్ప నుంచి ఏ సాంగ్ రిలీజ్ అయినా అందులో స్టెప్స్ అన్ని వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాను కొన్ని నెలల పాటు ఊపేస్తున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కనిపించే సీన్ ఇది. శంకర్ సినిమా సాంగ్స్ అంటే ఎట్లా ఉండాలా? రిలీజ్ అయిన వెంటనే పుష్ప సాంగ్స్ రేంజ్ లో పేలాలా? కానీ శంకర్ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి అని అడుగుతున్నారు. ఇటు తమన్ అటు అనిరుద్ ఇద్దరు శంకర్ రేంజ్ బీట్స్ అందించడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. శంకర్ సినిమా అంటేనే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉంటాయి. ఇలాంటి ఇమేజ్ ఇండియన్ సినిమాలో అతి కొద్ది మంది దర్శకులకు మాత్రమే ఉంది. జెంటిల్మెన్ నుంచే సాంగ్స్ విషయంలో శంకర్ పెద్ద ట్రెండ్ సెట్టర్. ట్యూన్స్, పిక్చరైజేషన్, భారీతనం అన్నీ కలిపి ఇప్పటికీ శంకర్ సాంగ్స్ కు క్రేజ్ తగ్గలేదు. 28 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన భారతీయుడు పాటలకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఆ బీట్స్ వినిపించిన ప్రతిసారి శంకర్ మేకింగ్ ను మరోసారి గొప్పగా ప్రశంసిస్తారు సినిమా లవర్స్. కానీ భారతీయుడు 2 సాంగ్స్ మాత్రం శంకర్ స్థాయిలో లేవు. ఆ విషయం వ్యూస్ చూస్తేనే అర్థమవుతోంది. ముందుగా రిలీజ్ అయిన సౌరా, ఇప్పుడు విడుదలైన సెకండ్ సింగిల్ అయిన మొదటి భాగం పాటలతో కంపేర్ చేసి చూస్తే బాగా నిరాశపరిచాయనే చెప్పాలి. దిల్ రాజు ఈ నేమ్ కు టాలీవుడ్ లో చాలా వెయిట్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి బి-సి సెంటర్స్ వరకు మంచి పేరుంది. దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా తప్పకుండా చూడాలి అనే ఆడియన్స్ సంఖ్య ఎక్కువ. కానీ ఇప్పుడు ఈ బ్రాండ్ నేమ్ పడిపోతోంది. అందుకు రీజన్ దిల్ రాజు నిర్మిస్తున్న మూవీస్. దిల్ రాజు సినిమా అంటే అంతే, డాన్స్, ఫైట్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఏం కావాలో అవన్నీ ఉంటాయి. అందుకే వారసుడు ఆడియో లాంచ్ లో అంత గర్వంగా చెప్పుకొచ్చాడు దిల్ రాజు. అందుకు తగ్గట్లే వారసుడు మంచి వసూలను రాబట్టింది. కానీ వారసుడు రిలీజ్ తర్వాత మాత్రం దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమాల్లో ఏదో మిస్ అవుతోంది. డాన్స్, ఫైట్స్, ఎమోషన్స్ అన్నీ ఉండేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నప్పటికీ వాటికి గతంలో లాగా ఆడియన్స్ కనెక్ట్ కావటం లేదు. మొన్నటికి మొన్న ఫ్యామిలీ స్టార్
నిన్న లవ్ మీ రెండు కూడా దిల్ రాజును బాగా డిసప్పాయింట్ చేశాయి. అంతకు ముందు కూడా దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన థ్యాంక్ యూ కూడా ఫ్లాప్ అయింది. దిల్ రాజు టాలీవుడ్ కు భారీ బ్లాక్ బస్టర్ బాకీ పడ్డాడు. మధ్యలో బలగం సినిమా వచ్చినా అది వేరే బ్యానర్ లో తెరకెక్కింది. మరి దిల్ రాజు బ్యానర్ నుంచి బ్లాక్ బస్టర్ ఏది? గేమ్ చేంజర్ తో అయినా దిల్ రాజు తన కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. నందమూరి కుటుంబం నుంచి మరో నట వారసుడు సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. అతను ఎవరో కాదు, మోక్షాజ్ఞ. బాలయ్యకు తనయుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి మనవడు. ఫుల్లుగా బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోను అస్సలు బ్యాక్గ్రౌండ్ లేని హీరోలను చూసి నేర్చుకోమంటున్నాడు బాలయ్య. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంత కాదు. పబ్లిక్ గా మందు కొట్టడంతో పాటు హీరోయిన్ అంజలిని నెట్టేసిన సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. మరోసారి బాలయ్య వ్యవహరించిన తీరుతో తెలుగు సినీ పరిశ్రమ తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. పాన్ ఇండియా వైడ్ గా మరోసారి టాలీవుడ్ పరువు పోయింది. బాలయ్య సినిమా అంటేనే మెసేజెస్ తో నిండిపోయి ఉంటాయి. వినేవాడు ఉండాలే కానీ చెప్పినంతసేపు చెబుతాడు బాలయ్య. ఆ తర్వాత మాత్రం దంచి కొట్టడమే పనిగా పెట్టుకుంటాడు. కానీ రియాలిటీకి వచ్చేసరికి మాత్రం స్థాయిని మరిచి ప్రవర్తించటం అలవాటుగా మారింది. తన వయస్సుకు తగినట్టు ప్రవర్తించాలన్న విషయాన్ని మర్చిపోయేలా చేస్తోంది. ఇలాంటి డైలాగులు బాలయ్య ఎన్నైనా చెబుతాడు, కానీ వ్యక్తిగతంగా మాత్రం వాటిని సీరియస్ గా తీసుకోడు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోక్షాజ్ఞ ఎంట్రీపై మరోసారి కామెంట్స్ చేశాడు బాలయ్య. తన తనయుడిని తనని చూసి కాకుండా ఈ తరం యువ కథానాయకులను చూసి నేర్చుకోమన్నాడు. అంతవరకు బాగానే ఉంది, కానీ మోక్షాజ్ఞకు ఇది కుదిరే పనేనా? ఎప్పటి నుంచో బాలయ్య మోక్షాజ్ఞ ఎంట్రీ గురించి చెబుతున్నాడు, కానీ మోక్షాజ్ఞకు మాత్రం పెద్ద ఇంట్రెస్ట్ లేనట్లు కనిపిస్తోంది. అందుకే అతని డెబ్యూ ఆలస్యం అవుతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేనట్లు ప్రచారం సాగుతున్న మోక్షాజ్ఞను నేటి తరం యంగ్ టాలెంటెడ్ హీరోలను ఇన్స్పిరేషన్ గా తీసుకోమనటంతో ఇప్పుడు ట్రోలింగ్ స్టార్ట్ అయింది.